నమస్తే అండి. ఇంకా అవ్వట్లేదు వండుకొని తినేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. చికెన్ కర్రీకి ఈ కలర్ ఎట్లా వచ్చింది అసల? నిజంగానే ఇది చికెన్ కర్రీ. ఇంకా ఇందులో ఉలవ చారు పడాలి. అసలు ఇది పడ్డాక దీని టేస్ట్ ఉంటది నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్సే ఊపరు. చాలా సింపుల్‌గా చేస్తున్నాను చెప్తున్నా. చక్కగా ఒక కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఆయిల్ ఫ్లేమ్ వచ్చిన తర్వాత మంచిగా జీలకర్ర, ఉల్లిపాయ ఏసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఏసేసాను. చికెన్ కూడా ఫ్రై అవుతుంటే మనం దంచి పెట్టుకున్న చెక్క, లవంగా ఉంది కదా! అదేసేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అండ్ దెన్ పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఏసి ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్ పోసాను. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసేసి, ఉలవచారేసి దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏసేసాను. ఏసేసి మంచిగా కవర్ చేసి ఉడకనిచ్చి కొత్తిమీరేసి దించేసాను. దట్స్ ఆల్. అయిపోయిందండి. అసలు ఎంత బావుందంటే మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. చేసుకొని తినేటాలే, కుమ్మేయటాలే ఉన్నాయి. ఒక్కసారి చేయండి మీరే ఒప్పుకుంటారు. ఫుల్ వీడియో కావాలంటే శైలాస్ కిచెన్‌లో స్ట్రీమ్ అవుతుంది చూడండి.